బ్యాక్ టు న్యూస్. ఢిల్లీలో యమునా నది ఉగ్ర రూపం దాల్చుతోంది. యమునా ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు యమునా నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. నది నీటి మట్టం 207 మీటర్ల మార్కును దాటడంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వరదల కారణంగా ట్రాఫిక్ జామ్లు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభిస్తోంది. పలు ప్రాంతాల్లో యమునా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యమునా నది ఉప్పొంగి ప్రవహించడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. నోయిడా సెక్టార్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. సివిల్ లైన్స్ ప్రాంతంలోని మొనాప్టరీ మార్కెట్ వరదల్లో మునిగిపోయింది. న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ సమీపంలోని రింగ్ రోడ్డు దగ్గర యమునా వరద నీటితో మోకాళ్లలోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, యమునా నదిలో వరద ఇంకా కొనసాగుతూ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు హత్నీకుంద్ బ్యారేజు గేట్లు వదిలేయడంతో దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం యమునా బజార్లో ఉన్నాం. యమునా బజార్ అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనపడుతుంది. ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి ఇద్దరు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ఉన్నారు. सब बोलिए कैसा है ये पूरा और कितना दिन ऐसा छोड़ेंगे और ऊपर से पानी कब बंद होता सर? अभी तो ये एक मन में खुशी आ रहा है. We are feeling happy internally that we are under control. Delhi is safe now. Otherwise, day before yesterday and up to the yesterday, we were quite in such a position. Anything can happen at that time. We were watching very closely. Whole of the system, the central government, all were watching very closely. But this time, Delhi government worked in such a way that very coordinated action was seen, and NDRF was always alert right from the starting of this operation till that. I am from 16th Battalion NDRF in Delhi NCR only. We have saved around 1180, means 1180, evacuated them to the safe places. And here itself, I am looking here daily basis, and now this water will recede slowly. It takes for a water to recede, it takes some time and stable. After stable, it will take some time, then slowly it will get down. So, उम्मीद है 1-2 दिन में हम ये अभी मोटर आप बहुत खींच रहा है, आपने दिखाई दिया, ये तो अभी रहने लायक हो जाएगा. पर हम इनसाइड वाला है, थोड़ा रिसीट करने में टाइम लगेगा. तो मैं बात भी कर रहा था, घर का साफ सफाई देन इसका साथ साथ करते रहो करके. एंड आप लोग भी इस पूरा जो कवर कर रहा है, we are very thankful to you also. Thank you. సో ఇది పరిస్థితి. యమునా బజార్ అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సేఫ్గా ఉంది, ఇంకా ప్రమాదం తప్పినట్టే అనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. వాటర్ కొద్దిగా తగ్గిపోతుంది. పూర్తిగా ఇంకా తగ్గడానికి ఒక 2-3 రోజులు టైం పడుతుంది. ప్రస్తుతం 1100 మందిని ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా వాళ్ళను కాపాడగలిగారు. అదేవిధంగా ఇటు ఇంకా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. టీమ్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్లోనే ఉండి రియాలిటీ పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇంకా 2-3 రోజుల వరకు కూడా ఈ యొక్క యమునా పరివాహక ప్రాంతాలంతా కూడా నీటల్నే ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.